దేశంలో వ్యక్తిగత పన్ను పరిమితిని 12 లక్షలకు పెంచడం పురోగతి చర్య అని సిఐఐ పన్నుల విభాగం డైరెక్టర్ బెజవాడ అనిల్ అన్నారు. కొత్త పన్ను చట్టాన్ని తీసుకురావడం కూడా ఎంతో ప్రయోజనకారిగా ఉంటుందని చెప్పారు. ఈ చర్యల వల్ల దేశంలో పన్నుల విధానం మరింత సరళంగా మారేందుకు వీలేర్పడిందన్నారు. అధికారుల విచక్షణాధికారానికి అవకాశమిచ్చే వాటిని పూర్తిగా తగ్గించడం చాలా మంచి పరిణామంగా చెబుతున్న సిఐఐ పన్నుల విభాగం డైరెక్టర్ బెజవాడ అనిల్తో మా ప్రతినిధి కూర్మరాజు ముఖాముఖి. బెజవాడ అనిల్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన ఈ సిఐలో ట్యాక్స్ కన్వీనర్గా ఆయన ఉన్నారు. దానికి సంబంధించి మనం అడిగి తెలుసుకుందాం. అనిల్ గారు, ఇప్పుడు డైరెక్ట్ ట్యాక్సెస్ గురించి మనం మాట్లాడుకుంటే ఇప్పుడు 12 లక్షల రూపాయల వరకు వ్యక్తిగత ఆదాయానికి ఆదాయ పన్ను చెల్లించిన అవసరం లేదని కేంద్ర మంత్రి చెప్పడం, మనం ఒక ట్యాక్స్ నిపుణుడిగా మీరు ఎట్లా భావిస్తారు? ఇది చాలా మంచి పరిణామం. గవర్నమెంట్కి ట్యాక్స్ కలెక్షన్స్లో సింహభాగం ఎంప్లాయీస్ నుంచే వస్తుంది. ఎక్కువ మంది ఎంప్లాయీసే ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ ఇంట్రెస్ట్ దృష్టిని కన్సిడర్ చేసి గవర్నమెంట్ 12 లక్షల లోపు ఉన్న వాళ్ళకి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదని చెప్పింది. దీనివల్ల ఏదైతే పోయిన సంవత్సరం కట్టిన డబ్బులు ఈ సంవత్సరం కట్టాల్సిన అవసరం లేని డబ్బులు వాళ్ళ జోబులోనే ఉంటాయి. దాన్ని ఆ మిడిల్ క్లాస్ పీపుల్ వాళ్ళకు నచ్చినట్టు విధంగా ఎక్కడన్నా పెట్టుబడి కావాలంటే పెట్టుబడి కట్టుకోవచ్చు, లేకపోతే సేవింగ్స్ చేసుకోవచ్చు, లేకపోతే వస్తువులు సేవలు కొనుక్కోవచ్చు. సో దీనివల్ల ఆ ఎంప్లాయీస్ కి బిగ్ బూస్టర్. గవర్నమెంట్ కూడా లాంగ్ రన్ లో ఇది మళ్ళీ ఆ డబ్బులు ఎట్లా వస్తు సేవల పన్ను రూపంలో మళ్ళీ వెనక్కి వస్తాయి. ఎలక్షన్స్ లేవు, లేదంటే జాతీయ స్థాయిలో ఎన్నికలు లేవు, లేదంటే ఇంకొక రకమైన తాయిలంగా అంటే మధ్యతరగతి వేతన జీవులకు కానీ లేకపోతే ప్రజలకి ఒక తాయిలంగా ఇవ్వాల్సిన అవసరం లేనప్పటికీ ఇప్పుడు 12 లక్షల రూపాయలకి ఆదాయ పన్ను పరిమితిని పెంచడాన్ని మనం ఆర్థిక రంగానికి ఎటువంటి ఊతంగా మనం భావించవచ్చు? ఆర్థిక రంగానికి ఇది డెఫినెట్ గా మంచి పరిణామం. ఎప్పుడైతే జనాల జోబులో డబ్బులు ఉంటాయో, ఎప్పుడైతే జనాలు ఖర్చు పెట్టడానికి ముందుకు వస్తారో అప్పుడే ఎకానమీ ఇంక్రీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఎలక్షన్స్ కి సంబంధం లేని విషయం. ఇంకొకటి, ట్యాక్స్ పేయర్స్ ఓటర్స్ తో కంపేర్ చేస్తే చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి ఇది ఆర్థిక రంగాన్ని పుంజుకోవాలనే దాంట్లో భాగంగానే తీసుకొచ్చిన మెజరే కానీ ఇంకొకటి కాదు. ఇప్పుడు ఇండైరెక్ట్ ట్యాక్సెస్ సంబంధించి ఎటువంటి ప్రతిపాదనలు అంటే ఇప్పుడు సెక్షన్స్ తగ్గిస్తామని చెప్పడం కానీ, లేదంటే ట్యాక్స్ మదింపు విధానం మరింత సులభతరం చేస్తాం అంటే ఇప్పుడు ఉన్న సరళ కంటే ఇంకా సులభతరం చేస్తామని చెప్పడం కానీ, ప్రత్యేకంగా అంటే రానున్న ఒక వారంలో ప్రత్యేకంగా ఒక ఇది పార్లమెంట్ టేబుల్ మీద ఉంచుతాను, ప్రత్యేక ప్రతిపాదనలు పార్లమెంట్ టేబుల్ మీద ఉంచుతా ఉన్నాయి. ఇవన్నీ ఎటువంటి పరిణామాలను సూచిస్తున్నాయండి? అంటే ప్రత్యక్ష పన్నుల విధానంలో విప్లవాత్మక మార్పు జరగబోతుంది. అదేంటంటే ఇప్పుడున్న ఇన్కమ్ ట్యాక్స్ చట్టాన్ని తీసేసి కొత్త ఇన్కమ్ ట్యాక్స్ చట్టాన్ని తీసుకొని వస్తామంటున్నారు. బడ్జెట్ స్పీచ్లోనే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ సైజుని 50% కంటే తగ్గించేస్తామంటున్నారు. కొత్త ఇన్కమ్ ట్యాక్స్ చట్టం యొక్క లక్ష్యం సింపుల్గా ఉండాలని, డిస్ప్యూట్స్ని తగ్గించేయాలని, ఈజ్ ఆఫ్ డూయింగ్ని ప్రమోట్ చేయాలని చెప్పారు. సో ఇది ఒక విప్లవాత్మకమైన మార్పు. ఇంపోర్ట్ డ్యూటీస్లో కూడా భారతదేశంలో మ్యానుఫ్యాక్చరింగ్కి అవకాశం పుష్కలంగా ఉన్న సెక్టార్స్కి ఇంపోర్ట్ చేసుకునే రా మెటీరియల్స్ మీద కస్టమ్స్ డ్యూటీస్ని తీసేయడం ద్వారాను, తర్వాత కొన్ని రేట్స్ని మల్టిపుల్ రేట్స్ని కుదించి కొన్ని టారిఫ్కే పరిమితం చేయడం ద్వారా, తర్వాత అసెస్మెంట్స్ ఒక టైం లిమిట్ లోపు అయిపోవాలని చెప్పి కొత్త సెక్షన్స్ తీసుకొని రావడం కానీ, అమ్యూనిటీ స్కీమ్ కస్టమ్స్లో అమ్యూనిటీ స్కీమ్ కూడా తీసుకొని వచ్చారు. ఇంతకుముందు పే చేయని ఇప్పుడు పే చేసుకోవచ్చు. ఈ విధంగా గవర్నమెంట్ బిజినెస్ మ్యాన్ బిజినెస్ మీదే ఫోకస్ చేయాలి, ట్యాక్సెస్ గురించి అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పి పరోక్షంగా ఇండికేట్ చేస్తా చాలా ట్రేడ్ ఫెసిలిటేషన్ మెజర్స్ ఈ బడ్జెట్లో తీసుకొని వచ్చారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మనకి రావడానికి ఇప్పుడున్న ట్యాక్స్ విధానం కానీ లేకపోతే ఇప్పుడున్న ప్రతిపాదనలు ఏ రకంగా దోహదపడతాయి? ట్యాక్స్ చట్టాలని ఇంప్లిమెంట్ చేసే అధికారులకి డిస్క్రిషనరీ పవర్స్ తీసేయడం ద్వారా కొంత సర్టనిటీ చట్టాల్లోనే తీసుకొని రావడం వలన డెఫినెట్గా విదేశీ పెట్టుబడులని మనం ఆకర్షించవచ్చు. అంటే విదేశీ పెట్టుబడులు పెట్టేవాళ్ళు కొంచెం ఎక్కువ ట్యాక్స్ పే చేయడానికైనా ప్రాబ్లం ఫీల్ అవ్వరు, కానీ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే సర్టనిటీ. సో ఆ సర్టనిటీని ప్రమోట్ చేసే భాగంగానే ఇప్పుడు ఈ ప్రత్యక్ష పన్నుల విధానంలో డ్రాస్టిక్ మార్పులు తీసుకొని వస్తున్నారు. సో ఈ బడ్జెట్ మొత్తం ఎఫ్డిఐని అట్రాక్ట్ చేయడానికి దోహదపడుతుంది. ధన్యవాదాలండి. ఇది అనిల్ గారి మనోగతం. కేవలం శ్రీనివాస్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.